జర్నలిస్ట్ నవత, వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఏప్రిల్ 5, 2026 కాంగ్రెస్ నేత మరియు ఏఐసిసి మీడియా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన పవన్ ఖేడా ఢిల్లీలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రస్తుత అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భుయాన్ శర్మ వద్ద 3 దేశాల పాస్పోర్ట్లు అంటే యుఏఈ పాస్పోర్ట్, అటిగ్వా బర్బుడా పాస్పోర్ట్ మరియు ఈజిప్ట్ పాస్పోర్ట్ ఉన్నాయని, దుబాయ్లో 2 ఆస్తులు ఉన్నా వారు ఎన్నికల అఫిడవిట్లో చూపించలేదని ఆరోపిస్తూ ఇంకా చాలా చెప్పిండు. ఇక దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారు. అవి ఎంత అసత్యమైనవి, ఫేక్వి వాళ్ళ ఆరోపణలు అనేవి క్లియర్గా చూడొచ్చు. ఆమె పేరు మీద అమెరికాలోని వయోమింగ్లో అనే ఒక హ్రినిక్ నంది ఎల్ఎల్సి అనే కంపెనీ ఉందని, ఇందులో 3.4 బిలియన్ అంటే సుమారు 52,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఇది హోటల్ బిజినెస్ అండ్ హెడ్జ్ ఫండ్లకు సంబంధించిందని ఆరోపణలు చేశాడు. రుజువుగా కంపెనీ పేరు వివరణ హెచ్ అంటే హిమంత, రిన్కి అంటే ఆయన భార్య, నంది అంటే నందిల్ కుమారుడు అని, నందిల్ బిశ్వశర్మ హిమంత బిశ్వశర్మ కొడుకు అని, ఇది కుటుంబం మొత్తాన్ని కలిపి కంపెనీ పేరు పెట్టారని తీవ్ర ఆరోపణలు చేసి దానికి సంబంధించిన పాస్పోర్ట్ కాపీలు ప్రెస్ మీట్లో చూపించిండు. అంతేకాకుండా ఇంకా ఒక రింకీ భుయా శర్మ అసిస్టెంట్ కలెక్టివ్ ఎల్ఎల్సి అనే మరో కంపెనీ మీటింగ్ మినిట్స్ చూపించి దానిలో రింకీ నందిని ఎల్ఎల్సి కూడా భాగస్వామి అని కూడా ఆరోపించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ఆరోపణల్ని ఖండిస్తూ ఇవి తప్పుడు ఆరోపణలని పవన్ ఖేడా 48 గంటల్లోపు క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తా అని చెప్పారు. ఈలోగా బీజేపీ సానుభూతి పరులు ట్విట్టర్లో పోస్ట్ పెడుతూ ముందుగా ఫేక్ ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసి వాటిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ఆరోపణలు చేసిందని పవన్ ఖేడా చూపించిన డాక్యుమెంట్లలో పలు లోపాలు బయటపెట్టారు. వయామింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అధికారిక వెబ్సైట్ sos.wyo.gov రికార్డుల ప్రకారం రింకీ నంది ఎల్ఎల్సి కంపెనీ ఏప్రిల్ 3, 2026 అంటే ఉదయం 10:33 వయామింగ్ టైంన మాత్రమే నమోదైంది. అంటే పవన్ ఖేడా ప్రెస్ కాన్ఫరెన్స్కి కేవలం 48 గంటల ముందు రిజిస్టర్ అయింది. ఆ కంపెనీని ఆండ్రో పీరస్ అనే షెల్ కంపెనీ సర్వీస్ CEO నమోదు చేశాడు. ఎవరైనా $150 నుంచి $200 చెల్లించి ఎవరి పేరుతోనైనా ఇలాంటి షెల్ కంపెనీలు రిజిస్టర్ చేయొచ్చు. పవన్ ఖేడా చూపించిన డిసెంబర్ 5, 2025 మీటింగ్ మినిట్స్లో రింకీ నందిని ఎల్ఎల్సి అనే పేరుంది, కానీ ఆ తేదీన కంపెనీ ఉనికి లేదు. ఇది స్పష్టమైన నకిలీ డాక్యుమెంట్. యుఏఈ గోల్డెన్ కార్డులో కూడా తప్పులు, స్పెల్లింగ్ ఎర్రర్లు, తేదీలు మిస్ మ్యాచ్, ఫోటోలు పబ్లిక్లో ఉన్నవి, QR కోడ్లు ఫేక్, MRZలో ప్రింటెడ్ నెంబర్ల మధ్య తప్పులు. ఖేడా ఇచ్చిన డాక్యుమెంట్లో $3.4 బిలియన్ అని ఉంది, అంటే దాదాపు 30 నుంచి 32,000 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ ఖేడా అది కూడా చూడకుండా 52,000 కోట్లను ఆరోపించిండు. తీరా చూస్తే ఈ నెంబర్ గల పాస్పోర్టు అష్రఫ్ అబేద్కర్ అబ్డేర్సమద్ హుస్సేన్ యుఏఈ ఐడి నెంబర్ 78419965574998కి చెందింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే ముందు కనీసం బేసిక్ విషయాలు చెక్ చేసి ఉన్నా ఈజీగా దొరికిపోయి పరువు పోగొట్టుకుంటాం అని తెలిసిపోయి ఉండేది. కానీ అలా చేస్తే అది కాంగ్రెస్ ఎలా అవుతుంది? అంటే అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డేట్ ఏప్రిల్ 9వ తేదీకి జస్ట్ 4-5 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఫోర్జ్డ్ ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి తన పార్టీ అధికార ప్రతినిధి చేత జాతీయ స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్లో హిమంత బిశ్వ శర్మ మీద తీవ్ర అవినీతి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసింది. తీరా అది ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది. తప్పుడు డాక్యుమెంట్లతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత బిశ్వ శర్మ భార్య నిన్న రాత్రి కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా మీద ఫోర్జరీ, చీటింగ్ వంటి నేరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసి FIR కూడా నమోదు చేసింది. సిగ్గు లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం అనేది కాంగ్రెస్కి పరిపాటిగా మారిపోయింది. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.